పోటాపోటీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రౌండ్కు ఆధిక్యం పెరుగుతూ మొత్తం 10 రౌండ్లలో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు వైపు దూసుకెళ్లారు. మొత్తం 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ బైపోల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగింది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, జాతీయ పార్టీ బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. అన్ని రౌండ్లలో కాంగ్రెస్ తన హవాను కొనసాగించుకోవడంతో నవీన్ యాదవ్ విజయం ఖాయమైంది. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుండి ఏ రౌండ్లోనూ మాగంటి సునీత ఆధిక్యంలోకి రాలేదు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ కు డిపాజిట్ దక్కని పరిస్థితి. ఇక కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయం అనుకున్న తరుణంలోనే గాంధీ భవన్ వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని బాణసంచా కాల్చారు. పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. తమ పార్టీ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న టాక్ బీఆర్ఎస్ లో వినిపిస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ప్రజలు తమ వైపే ఉన్నారని, అయితే మరింత పటిష్ట వ్యూహాన్ని అమలు చేసి ఉంటే ఫలితం తనకే అనుకూలంగా వచ్చేదన్న చర్చ బీఆర్ఎస్ లో జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాస్తంత ఎఫర్ట్స్ పెట్టి ఉంటే బాగుండేదన్న చర్చ ఆ పార్టీ కార్యకర్తలలో జరుగుతుంది. మెయిన్గా పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా కేసీఆర్ ఒక్క రోడ్ షోలో పాల్గొని ప్రసంగించినా ఆ ప్రభావం చాలా ఉండేదని, అలా కాకపోయినా కనీసం జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా బాగుండేది అనుకుంటున్నారు. తాము ఎంత చెప్పినా కేసీఆర్ నోటి నుండి వచ్చే మాటలు వేరని, ఇప్పటికీ ఆయనే ప్రధాన ప్రతిపక్ష నేతగా, పార్టీ అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా ఉన్న ఆయనను ప్రజలు సీరియస్గా తీసుకుంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతరులు ఎంత చెప్పినా అంత సీరియస్గా ఓటర్లు చూడరనేది ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి రాకపోవడాన్ని అధికార కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకున్నదన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఓటు అడగనప్పుడు వారి అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం ఏముందన్న కోణంలో రేవంత్ రెడ్డి లేవనెత్తిన పాయింట్ కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే గుసగుసలు బీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి. ప్రచార సమయంలో తాము గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చర్చించుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది.